భారతీయ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్ దేశంలో మరణశిక్ష పడటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ మేరకు భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. నిమిషాకు క్షమాభిక్ష పెట్టాలని లేఖలో కోరినట్లు కేఏ పాల్ తెలిపారు. నిమిషా ఎన్నో కష్టాలు పడిందని, ఆ దేశ పార్ట్నర్ ఆమెకు నరకం చూపాడని పేర్కొన్నారు. ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అతడిని చంపిందని వివరించారు కేఏ పాల్. యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దో మహాదీని 2017లో హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే జూలై 16న పడ్డ ఉరిశిక్ష సాంకేతిక కారణాల రీత్యా వాయిదా పడింది. నిమిషా ప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపల ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాని చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషా ప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్ 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషా ప్రియ ప్రిజనర్ సానాలో ఉన్న హూతీ లీడర్స్ తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్ కి 3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి 2 కోట్లు 8 కోట్లు 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు.